గౌరవనీయులు గౌరవ శాసనసభ్యులు ఆదినారాయణ రెడ్డి గారు, సహచర మంత్రివర్గ సభ్యురాలు సవిత గారు, గౌరవనీయులు భూపేష్ రెడ్డి గారు, ఈరోజు నేను వేదిక పైన పెద్దలందరికీ, ఈరోజు నేను గూడెం చెరువుకు వచ్చినప్పుడు అఖండ స్వాగతం పలికిన సోదరి సోదరులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ప్రత్యేకంగా కొంతమంది పారిశ్రామికవేత్తలైతే మళ్ళీ ఇక్కడుండే మీ రుణం తీర్చుకోవడానికి తిరిగి వచ్చారు. వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను మొన్ననే రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు, మళ్ళీ ఏపీ బ్రాండ్ పెంచేందుకు మొన్ననే సింగపూర్ పోయి నిన్ననే వచ్చాను. అయితే నేను ఎప్పుడు ఎక్కడికి పోయినా మొదటి తారీఖున పేదల సేవలో నేను ఉండాలి, నేనుంటే రాష్ట్రం మొత్తం కూడా అలర్ట్గా ఉంటారు అనే ఉద్దేశంతో నా కార్యక్రమాన్ని ప్రీపోన్ చేసుకుని మళ్ళీ మీ కార్యక్రమానికి వచ్చాను. పేదల సేవలో ఈ కార్యక్రమానికి వచ్చాను. దీనికి చాలా ఆనందపడుతున్నాను. నేను దీన్ని ఒక ఉద్యమంగా చేస్తున్నాను. నేనేదో మొక్కుబడిగా చేయడం లేదు, ఒక బాధ్యతగా చేస్తున్నాం. నేను ఒక్కడే బాధ్యతగా చేయడం కాకుండా రాష్ట్రంలో ప్రతి ఒక్క అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు, ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఒక బాధ్యతగా, ఒక పవిత్రంగా భావించేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమంలో మీ ముందుకు వచ్చాను. ఇప్పుడే ఆదినారాయణ రెడ్డి గారు చెప్పారు, ఈరోజు ఈ కార్యక్రమంలో మీరు చూస్తే 64 లక్షల మందికి దగ్గర 33,000 కోట్ల రూపాయలు పేదలకు ఇచ్చే ఏకైక కార్యక్రమం భారతదేశంలో డైరెక్ట్ డీబీటీ. ఇది ఒకటే కార్యక్రమం. ఈ ఒక్క నెలలో 61,71,595 మందికి 2,751 కోట్ల రూపాయలు నేరుగా మీ ఇంటికొచ్చి మిమ్మల్ని నిద్ర లేపి 6 గంటలు 7 గంటలకి ఈ పెన్షన్ ఇస్తున్నామంటే అది మాకు మీ పైనుండే ప్రేమ, అభిమానం. ఇంకో పక్కన చూస్తే ఇంత మునుపంతా కూడా ఒక నెలలో పింఛన్ తీసుకోకపోతే 2వ నెలలో పింఛన్ ఎగ్గొట్టేసేవాళ్ళు. 2వ నెల తీసుకోకపోతే మళ్ళీ తిరిగి ఇచ్చేవాళ్ళు కాదు. ఈరోజు నేను ఒకటే ఆలోచించాను, ఒక నెలలో తీసుకోకపోతే 2వ నెల ఇస్తాం, 2వ నెల లేకపోతే 3వ నెల ఇస్తాం. ఇంటి దగ్గర లేకపోతే ఇంత మునుపు ఎగ్గొట్టేవాళ్ళు. ఇప్పుడు ఇంటి దగ్గర లేకపోతే మీరు హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్లో ఇస్తాం, బంధువుల ఇంటి దగ్గర ఉంటే బంధువుల ఇంటి దగ్గర ఇస్తాం, నరేగా సైట్ దగ్గర ఉంటే అక్కడ ఇస్తాం, ఎక్కడ కోరుకుంటే అక్కడ ఇస్తున్నాం. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఈ పెన్షన్ ఇచ్చేటప్పుడు నేను టెక్నాలజీ ఉపయోగిస్తున్నా. ఇచ్చే వ్యక్తి ఎక్కడ పింఛన్ ఇచ్చాడు. ఈరోజు ఉదాహరణ మీరు చూస్తే ఓసారి పింఛన్ ఇచ్చే దాంట్లో ఇష్టానుసారంగా కూడా చేస్తూ ఉంటారు. అట్లా కాకుండా టెక్నాలజీ బాగా ఉపయోగపడుతుంది. మీరు వేలు ముద్ర వేస్తారు అంటే మన థంబ్ ఇంప్రెషన్తో బయోమెట్రిక్స్ తీసుకుంటే ఆటోమేటిక్గా మీకే వస్తుంది. అది వచ్చినప్పుడు ఎక్కడ వేశారో చూస్తే మీ ఇంటి దగ్గర వేశారా,
ఎక్కడ వేశారో తెలుసుకునే యంత్రాంగం పెట్టాం. ఇంకో పక్కన నా మెసేజ్ కూడా పంపిస్తున్నాం. ఎందుకు పవిత్రంగా దీన్ని భావిస్తున్నాం ఆ మెసేజ్ కూడా పంపిస్తున్నాను. ముందు రోజే మీరు ఒకసారి చూస్తే మీకు ఫోన్ ఉంటే SMS మెసేజ్ కూడా పంపిస్తున్నాను. మీకు నేనే మళ్ళీ రిమైండ్ చేస్తున్నా, రేపు 1వ తారీఖు నీ పింఛన్ వస్తుంది తీసుకోమని చెప్పి మీకు మెసేజ్ కూడా పంపిస్తున్నాం. ఇంకో పక్క మీరు పింఛన్ తీసుకున్న తర్వాత సాయంత్రానికి మళ్ళీ నేను ఒక మెసేజ్ పంపిస్తున్నా, మీరు పింఛన్ తీసుకున్నారా, ఎవరున్నా దాంట్లో ఆమ్యం అడిగారా, లంచాలు అడిగారా, లేకుంటే మీ పట్ల దురుసుగా ప్రవర్తించారని కూడా అడుగుతున్నా. దానికి కారణం మా అధికార యంత్రాంగం కూడా భక్తి భావంతో గౌరవ భావంతో మీకు ఇవ్వవలసిన డబ్బులు డ్యూటీ ధర్మంగా ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ నేను తెప్పించుకుంటున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.